ప్రైవసీ లేదు సార్. బాలాజీకి ఇచ్చింది యాక్టివ్లో కొన్ని కార్డులు ఇన్యాక్టివ్లో ఉంటాయి, అంటే మన సిస్టంలో ఉంటాయి, బట్ అది వేస్ట్ రాదు. బట్ ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మనం అప్లోడ్ చేస్తే యాక్టివ్లోకి వచ్చి ఇక్కడ నేను రాసుకున్నాను. ఇక్కడ ఆయన జాగ్రత్త కంప్యూటర్ ప్రశ్న తెలుసు ఇస్తే ఆమె చేసి పెట్టాను. గతంలో వీళ్ళకు ఒక 25 పట్టాలు ఇచ్చారు. మిగిలిన పట్టాలు ఎవరైతే ఉన్నారో చల్లాయానాదులు ఒక 30 కుటుంబాలు ఉన్నాయి. ఈ 30 మందికి కూడా పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టే విధంగా ఏర్పాటు చేస్తామని ఆ ప్రయత్నంలో మనం సారు హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు చల్లాయానాదులు మీ అభివృద్ధి కోసం అనేక పథకాలు ఉన్నాయి. మీకు స్థలం ఇప్పిస్తూ దాంతోపాటు ఇల్లు కూడా కట్టుకునే విధంగా ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో మీకు పూర్తి చేస్తానని హామీ ఇస్తూ ఈరోజు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. కిరోసిన్ డీలర్ సార్ 2005లో మాకు రేషన్ షాపులు కేటాయిస్తానన్నారు సార్. అంటే ఒకే తాటి మీదకి అన్నీ రావాలనేది రేషన్ షాపులుగా మాకు కేటాయిస్తానన్నారు సార్. అప్పటి నుంచి కోర్టులు హైకోర్టులు అవి జరుగుతూనే ఉన్నాయి సార్. కోర్టు కూడా మాకే ఈమెయిల్ ఇచ్చింది సార్. 2010లో జాయింట్ కలెక్టర్ గారు ఇదే తమ దగ్గర నుంచి కూడా రిపోర్టు తెప్పించుకున్నారు సార్. తెప్పించుకొని వీళ్ళకి ఎటువంటి నిబంధనలు లేకుండా రేషన్ షాపులు ఇవ్వమనేసి గవర్నమెంట్కి రాశాడు సార్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు. అయితే దాని మీద ఏమైందంటే ఈ మధ్య ఈ బంధుల వల్ల ఆగిపోయింది సార్ ఫైలు. దాని మీద మళ్ళీ కొద్దిగా చేయాలనేసి పోయింది. అవును సార్, మీరు ఒక్కసారి జేసీ గారు లేరు, అమెరికాకి వెళ్ళారు, ఇచ్చొచ్చారు సార్. పోయి మేడం గారు ఉన్నారు, కలిసి ఇచ్చేస్తాం సార్. అయితే ఏంటంటే సార్ ఈ మధ్య ఇక్కడ కార్డులు ఏమైంది అంటే 2008, 2011లో నోటిఫికేషన్ ఇచ్చారు సార్ ఇక్కడ ఆర్టీఓ గారు. నోటిఫికేషన్ చెల్లుబాటు కాదంటూ కోర్టు నుంచి కాగితాలు ఇచ్చారు. దానికి సంగం మండలంలో ఒక ఆమె రిజర్వేషన్ గురించి అవి తీసుకొని మళ్ళీ రివైజ్ చేస్తే దానికి ఆమె ఎఫ్పీ షాప్ తీసుకొచ్చారు. ఆ కోవాలో ఇక్కడ 7 మంది ఉన్నారు సార్ డీలర్లు, రేషన్ షాప్ డీలర్లు. ఆ కార్డులు కూడా మాకు వర్తిస్తారు సార్, వాళ్ళు బినామీలుగా ఉన్నారు. పోతే ఈ మధ్య మున్సిపాలిటీలో ముసునూరు అవి కలిసినాయి సార్. ఆ రేషన్ కార్డులు కూడా అంటే మేము కిరోసిన్ డీలర్లం కాబట్టి మున్సిపల్ పరిధిలోకి వచ్చినాయి కాబట్టి అవి కూడా మాకు కలిపి ఏదైనా న్యాయం చేయాలి సార్. నేను చూస్తానండి. కమిషనర్కి కూడా రాసున్నాడు సార్ జాయింట్ కలెక్టర్ గారు. అయితే ఈ బంధులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ బంధువులు ఆడుకోరా
టీవీలో తలెట్టేస్తాను టీవీలో గోడెక్కి ఛాన్సులు ఇస్తారు ఇద్దరు మూడు అయిపోయినాయి మళ్ళీ ఎంతమంది ఉన్నారు మనకి ముస్లింలకి కాదు అంటే ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం సార్. ఆపదలో ఉన్న వాళ్ళు ఇది మరీ ఇదిగా ఉంది సార్. ఈ రేషన్ కార్డ్స్ 3 రోజులు 3 days అనేది సరిపోతుంది. ఇంకా 2 రోజులు పెంచుతాం ఇంకా దీనికి ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ చాలకపోతే ఇంకా 2 days ఎక్స్టెండ్ ఇస్తాం. అంతేగాని అధికారులు కూడా గ్రామాల్లో కూడా 2 రోజులు గ్రామాల్లో కూడా మనకు 1000 పైన కార్డులు ఉంటే ఇంకో రోజు పెంచమన్నాం. 2 రోజులు 2 రోజులు చాలు. ఇప్పుడు 1000 కార్డులు 1200 కార్డులు ఉండే చోట 150 నుంచి 200 నేను అది ఎక్స్ట్రా ఉండేది మళ్ళీ ఇమ్మన్నాను. నీకేం ప్రాబ్లం? నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అందరి తరగతులు ఇచ్చేసిన మీరు కూడా ఒకే అంటే ఒక అధికారం ఉన్న వాళ్ళ అంటే ఆడ ఏమవుతుందంటే మనకు మొత్తం షాపుల సంఖ్య తీసుకుంటే అంతమంది అధికారులు దొరకడం ఏం చేస్తాం కాబట్టి డేస్ పెంచుదామంటే మీకు అది 2 అంటే కనీసం ఒక 40,000 పైసలకు క్యాన్సిల్ అయ్యారు. 2011 నుంచి కూడా జిల్లాలో కూడా 46,405 పోయినాయి సార్. అవి మళ్ళీ క్యాన్సిల్ అయితే మీరు ఒకసారి స్టేటస్ వెరిఫికేషన్ గ్రామాలకి పంపించామన్నా పంపిస్తాం. నా దగ్గర ఉన్నారు ఏమైనా ఆధార్ కార్డు ఈరోజు స్టోర్లో రేషన్ సరుకుల కోసంగా మరి ఆధార్ కార్డు ఇంక్లూడింగ్ చేసి రేషన్ సరుకులు ఇవ్వమని చెప్పేసి పల్లెల్లో 2 రోజులు మరి పట్టణాల్లో 3 రోజులు కేటాయించారు. ఈ సందర్భంగా పల్లెల్లో కూడా 2 రోజులు కేటాయించినా కూడా సమయాభావం సాలలేదు. ఆడ కూడా చాలామంది మిగిలిపోయి ఉన్నారు. పట్టణాల్లో కూడా 3 రోజులు కేటాయించారు. ఈ 3 రోజుల్లో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజుకి 100-150 కంటే ఎక్కువ కూడా కార్డులు కూడా పూర్తి కావట్లేదు. కాబట్టి మేము దీని మీద ఆర్టీఓ గారికి వచ్చేసి ఈ రోజున సమయం ఇచ్చించాలని చెప్పి మేము అడిగితే సరేనయ్యా మేము ఇంకా 3 రోజులకు సమయం ఇచ్చేస్తామని చెప్పి ఆర్టీఓ గారు మాకు ఈ విధంగా సానుకూలంగా మాకు చెప్పి స్పందించారు. అటార్లు కూడా జిల్లాలో కనీసం 47,000 చిల్లర కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. దాని మీద కూడా మేము చెప్పుకున్నాము. దాని మీద ఏం చెప్తే స్పందించి మళ్ళీ కూడా దాని మేము మళ్ళీ దాన్ని సమయాన్ని కేటాయిస్తామని చెప్పి చెప్పారు. దాన్ని కూడా స్పందించడానికి ఆర్టీఓ గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వస్తే మాకు ఎక్కడ ఉండేది కూడా మొత్తం దిగిపడేశారు.
మొత్తం పొలం మొత్తం అంటే మీరు పంటలు పెట్టుకుంటారంటే మీకు మరి మీ భూమి మీకు తెలియకుండా పెట్టుకుంటుంది సర్వే ఈ 5-6 మంది కలిపేశారు తినేసాడు ఆయన రెడ్డి గారు తినేసి అక్కడ నుంచి వదిలిపెట్టారు. ఇది ఇవ్వండి సర్వే సార్ అది మాకు 86లో పట్టాలి. కంపెనీకి ఇచ్చిన మీకు ఇచ్చి ఉంటే అది మీకు దానికి తగ్గట్టుగా మీకు ఇచ్చి ఉంటే దాని రికార్డు ఉంటే మీకు దానికి ఎక్స్రే చేస్తారు. ఎక్స్రే చేయకుండా తీసుకునేది ఏమి ఉండదు. ఇప్పుడు కంపెనీకి ఇచ్చేదానికి ఫ్రీగా ఇవ్వరు ఊరికి నిర్వీగా వారికి ఊరికే తీసుకోవాలి ఎవరు. ఇప్పుడు నీకు నిజంగా ఇచ్చి ఉంటే దాని ప్రకారం మీ దగ్గర పట్టాలు మీరు అవన్నీ రాస్తారు. దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి. డబ్బులు రాకుండా మొత్తం అధిపతులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక వేరే క్యాస్ట్ లేదు. పోతే అందరూ పేదవాళ్ళు ఇక అంత దాన్ని నమ్ముకొని అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇవాళ దాన్ని ఇస్తామన్నప్పుడు ఎక్కడ చేసుకున్నా ఇండస్ట్రీని మీరు ఆపేదానికి మీకు ఉండదు. మాకు అంటే మన ఊరు డెవలప్ కావాలంటే ఇంకా 4 ఇండస్ట్రీలు రావాలని కోరుకోవాలి. కాకపోతే ఇంకో చోట ఏడన్నా భూములు తీసుకోవచ్చు కానీ కంపెనీలు పోగొట్టుకుంటారు ఎవరైనా. సరే సార్ ఇప్పుడు మా బ్రతుకు అనేది కదా మీకు ఎక్స్రే చేస్తారు. మీకు పట్టాలు ఇచ్చి ఉంటే మీకు ఎక్స్రే చేస్తున్నారు. ఎక్స్రే అంటే డబ్బులు ఇస్తారు. అది ఇచ్చిన 75లో మా వాళ్ళకి అప్పట్లో పెద్దవాళ్ళకి ఎకరానికి సెంట్లు ఎక్కడ ఇస్తే ఆ కుటుంబంలోనే వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఒక కుటుంబం 7 మంది తయారు. అంతమందికి డబ్బులు పట్టి ఆధారపడి అందరం బతుకుతున్నాం సార్. గట్టి ప్రపోజల్ పెట్టాను. వస్తుందో తెలుసు. ఇప్పుడు మన ఊరికి అగ్రికల్చర్ యూనివర్సిటీ రాలా, మళ్ళీ ఏందో ఇంకోటి ఇస్తామంటారు అది రాలా. మనం ఈడే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ పెద్ద ఇన్స్టిట్యూషన్ రాలా, ఒక 20 ఎకరాలు కావాలంటే చూసి పంపిస్తుంది అది రాలా. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ వస్తుందండి, దానికి చూసి పంపిస్తుంది అది రాలా. అడుగుతాడారు ఏమో మనకి. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఏదైనా మన నెల్లూరు జిల్లాకి ఏదైనా ఒక మంచి ఇది కూడా ఒకటి ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ దండిగా చూసాము. అంత ల్యాండ్ అవసరం లేదు. 600 ఎకరాలు దాని 600 ఎకరాల నుంచి మిగతాది మిగులుతుంది. ఇంకా వస్తే మనం అన్ని ప్రయత్నం అయితే చేస్తాను. ఇది కూడా వస్తుందని ఏం లేదు, వచ్చే అవకాశం ఉంది. చూడండి ఆ రోడ్లో ఉందండి కదా అంటే చూసాము. అది అసైన్మెంట్ ఇచ్చినామని కూడా చెప్పాను. అసైన్మెంట్స్ ఉన్నాయి దాంట్లో చెప్పాను. మీరు చెప్పాల్సింది ఆల్రెడీ అసైన్మెంట్ ఇచ్చారు. బట్ కాకపోతే రికార్డులలో కొన్ని మార్పులు జరిగినాయి. మీకు ఇచ్చినట్టు మీ దగ్గర ఉంది, రికార్డులో లేదు. ఆ విషయం కూడా కలెక్టర్ వచ్చిన ముందు ఇంత తీసుకోరు వాళ్ళకేమి ఇంత పెద్ద ఫ్యాక్టరీ 35 ఎకరాలు తీసుకోరు. ఎంతో కొంత వాళ్ళకి అవసరం తీసుకుంటారు. మిగతా తీసుకున్న దానికి ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే పేమెంట్ లేకుండా మీరు దాని గురించి సరే ఏమైనా మేము చాలా పేదవాళ్ళం సార్. అనంతరం నుంచి తెచ్చాడు పెట్టారు మమ్మల్ని. మాకు ఏదైనా కాంపన్సేషన్ అయినా కొంచెం మాకు ఇంటికి ఒక ఉద్యోగం కూడా వచ్చేటట్టు మీరు మాకు చెప్పి. అపాచీలో మరి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో మనకు తెలియదు. అపాచీ వాడు రావాలి, మాకు జీవనభృతి కలిగేటట్టు. అపాచీ వాడు ఎందుకు రాడు అనేది ఒక అనుమానం. అంటే చెన్నై దగ్గర ఒకటి ఆల్రెడీ ఉంది, మళ్ళా ఇక్కడ పెడతాడా అనేది ఒకటి పెడితే సంతోషం. దాంట్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ భూములు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. చూస్తాం ఏకపక్షంగా పక్కన తీసుకొని డబ్బులు లేకుండా ప్రకటన వచ్చింది కదా, దాన్ని దృష్టి మీ దగ్గరికి తీసుకొచ్చి చెప్తే మీరు ఏం చెప్తారా అనే దాని మీద మేము అందరం కూడా మీకు తెలుసుకోవడానికి అందరం కూడా 70 మంది వచ్చినాం సార్. ఎందుకు 70 మంది తీసుకుంటే ఎంత ల్యాండ్ కావాలనేది ఫస్ట్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు చెప్పండమ్మా. ఏం లేదు సార్, ముట్టుకోడు మాది. మాకేమో సంతరం బియ్యం ఇవ్వటం లేదు. ఏ కార్డు లేవా మీకు? ఉన్నాయి. ఆధార్ కార్డు లేదా? ఒక కోటి ఇచ్చి 2 కోట్లు ఎత్తుంది, ఇవ్వటం లేదు. ఇప్పుడు 8, 9, 10 ఈ రోజుల్లో ఇవ్వాలి కదా మీకు.
పూలు చేసుకొని బతికే వాళ్ళకి ఇప్పుడే కదా సార్ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ రోజు ఇస్తున్నారా లేదా? ఈ రోజు ఇచ్చారు. ఈ రోజు రేపు మన్నాడు 3 రోజులు కంటిన్యూ ఇస్తారు. మీరు ఆధార్ కార్డు ఇచ్చినారా? ఏం ఇస్తాం సార్, ఇస్తాం. ఏకి ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా కాదు మీ ఇవాళ మీద సార్ ఉన్నాడు ఇస్తున్నాడు. ఇక రేపు యాడ్ చేస్తారు. ఏందా బుద్ధి చెప్పు. ఇప్పుడు ఇస్తా అన్నాడు దానికి ఏం చెప్తావు? ఇప్పుడు ఇస్తుంది సార్ మాకు ఈ రోజు రేపు మన్నాడు 3 రోజులు ఇవ్వండి. ఇవ్వకపోతే నాకు చెప్పండి. రేపు ఇస్తుందేమో ఈదో కానీ ఈ ఖచ్చితంగా 3 రోజులు ఇవ్వాలి. మేము పెట్టేది కదా అవతలైనా మాకు ఇస్తుందని తెలుపుకోమాటని మేము అందుకోసం కామందుల వారికి ఎంఆర్ఆర్ గారికి రాజు గారికి మేము అర్జీ పెట్టిస్తున్నాము. అది షాప్ నంబర్ 32 అది సరిగా ఇవ్వడం లేదంట వాళ్ళకి. అంతా వచ్చినారు చాలా మంది మద్దూరుపాడు. ఒకసారి ఆర్ఎండ్ పంపించేసి ఆడ ఎవరున్నారు? ఆడ స్పెషల్ ఆఫీసర్ని ఎవరిని వేసినారు అక్కడ? ఎవరినో వేసిన దగ్గర ఉండి మొత్తం అందరికీ ఇప్పించమని చెప్పండి. అదేగాక రివిజన్ ఇచ్చేది మీరు ఇంకా ఇదే కాదు, వాళ్ళు రెగ్యులర్గా ఎవరు ఇప్పుడు ఇస్తారు సార్. ఇప్పుడు మీరు పెట్టారు కాబట్టి ఇస్తున్నారు, మామూలుగా అయితే ఎవరు అంతే సార్. అవును సార్. అదే వాళ్ళని కూడా పిలిపించి చెప్పండి. పిల్లాట్లు అన్నారంటే పోతుంది, వెళ్ళిపోతుందండి. కిసనాయ ఒక పూట పోసి సార్ మాకు వచ్చి మాకు ఇటు లేదు వెళ్ళిపోయింది. మళ్ళీ చీకటి పెట్టి 6 గంటలకు వచ్చింది. 6 గంటలకు సార్ ఆ నుంచి మాకు కుదరదు సార్. రాబడి ధ్రువపత్రం తీసుకొని బిఆర్ఓ రాబడి ధ్రువపత్రం ఇప్పుడే వచ్చింది. రాబడి ధ్రువపత్రం చెప్పింది నేను. రాబడి ధ్రువపత్రం బయట తీసుకొని బిఆర్ఓ గారు ఎవరు గిరిజన విఆర్ఓ ఉంటాడు, ఏదో షాప్లో ఉంటాడు. సాయంత్రం కూడా వచ్చి ఆయన సమయం పెట్టుకుని మేము కుమార్ గారు డైరెక్ట్ డిసిషన్ పెట్టండి. బిఆర్ఓ గారు ఆర్ఐ గారు పెట్టాలి. ఇప్పుడు ఏమైనా వస్తుందండి అది? దీనికి ఏమైనా వస్తుంది? మీ సేవల బిల్లు వీటికి రావు. 2012 దీనికి రావు. ఈ కార్డు నెంబర్ వేసి ఆల్రెడీ 3 పేర్లు ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్ పేర్లు రావాలి కదా. కొత్తగా ఎవరైనా రావాలో వాళ్ళ ఒకరికి ఇస్తున్నారు బియ్యం, ఒకరికి ఇవ్వడం లేదు. అదే కదా ఒకరిగా ఇస్తారు. ఎవరిది ఒక్క ఇంటి ఉంది పెద్దనా, పై నుంచి ఒక్క యూనిట్ వస్తుంది. ఈ కమల్ కుమార్ పేరు కావాలి. సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కొండా కృష్ణమారాయణ గారికి, వివిధ గ్రామాల మండలాల నుంచి వచ్చినటువంటి ఎంఆర్పీ మండల నాయకులు, ఈ నెల 21న
తొందరలో మరో ఉద్యమానికి పోవాలనే దిశలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని కమిటీలు పునర్నిర్మాణం చేసుకొని వర్గీకరణ సాధనలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని అన్నగారు రేపు 26వ తారీఖున అన్న ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసే ఉద్దేశం మీద మన జిల్లా మండల గ్రామాల పర్యటన చేస్తారు. ఈ కార్యక్రమంలో మీరందరూ ఇప్పటివరకు మనం చేసినటువంటి పాత్ర వర్గీకరణ కోసం గ్రామాల్లో వేస్తున్నటువంటి కమిటీల గురించి మండల నాయకులు మండల అధ్యక్షులు అన్న ఇచ్చేటువంటి పిలుపుకి కట్టుబడి ఉండి మన జాతీయ అభివృద్ధి కోసం జాతికి వర్గీకరణ సాధించే భాగంలో అన్న వెనుకంటూ మనం అందరం ఉండి అన్నబాటులో పయనించడానికి మనం కంకణబద్ధమై ఉండాలి. ఆ విధానంలో మనం ఇప్పటి వరకు ఏ విధంగా ముందుకు పోయాము ఏదైనా కూడా ఖచ్చితంగా చెప్పాలి. మన జాతిని మనం మోచదుకోవడం కాదు, ఖచ్చితంగా నియోజకవర్గాలుగా మండల వారీగా కమిటీలు వేసుకుని 26కి మనం అన్ని గత నెల 21వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి అన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలని నియమించిన క్రమంలో మన నెల్లూరు జిల్లాకు కూడా మన శ్యామ్ మాదిక్ గారిని, కాశీరావు మాదిక్ గారిని, అలాగే నాగయ్య మాదిక్ గారిని మరి ముగ్గురిని కూడా మన జిల్లాకు ఇన్ఛార్జీలుగా అన్నగారు పంపించడం జరిగింది. అప్పుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయ కార్యక్రమంలో భాగంగా మరి గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేసి నిర్మాణం చేసే క్రమంలో మరి ఈ నెల 5వ తారీఖు నుండి కూడా నియోజకవర్గాల వారీగా ముందుగా నియోజకవర్గ సదస్సులు జరుపుకుంటూ ఆ నియోజకవర్గ సదస్సుల్లో ఇప్పటి వరకు ఏ మండలంలో పూర్తి స్థాయి మండల కమిటీల నిర్మాణం జరిగింది, మరి ఇంకా అడహాక్ బాడీలుగా ఉన్నటువంటి మండలాలలో పూర్తి స్థాయి కమిటీలు నిర్వహించే క్రమంలో ఆ మండలాలకు కూడా డేట్లు ఇచ్చుకుంటూ మరి గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే కార్యక్రమంలో భాగంగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాల సదస్సుల్లో ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు రూరల్ ఇవి డేట్ల వారీగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు జరగాల్సినటువంటి 2 నియోజకవర్గాల సమావేశాలు కూడా మరి అన్నగారు అత్యవసరంగా మనకు ఇచ్చినటువంటి ఈ నిర్ణయం ప్రకారం ఈరోజు జరగాల్సినటువంటి 2 నియోజకవర్గ సమావేశాలను కూడా కొంత వాయిదా వేసుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు స్థాయి కానీ మండల స్థాయిలు కానీ జరిగింది. అలాగే కావల్లో 2 మండలాల్లో జరిగింది. అలాగే కోవూరు, నెల్లూరు రూరల్ జరిగింది. ఇప్పటి వరకు నెల్లూరు సిటీలో కాలనీ కమిటీలో జరిగింది కానీ సదస్సు ఇంకా బలంగా జరగలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిటీ కమిటీ కూడా నిర్మాణం చేస్తుంది. అలాగే తదుపరి ఇక వెంకటగిరి, సూళ్ళూరుపేట, గూడూరు నిర్మించడం జరిగింది. వెంకటగిరి, సూళ్ళూరుపేట, గూడూరు ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా నూతన నాయకత్వం ఇప్పుడిప్పుడే మరలా ముందుకు వస్తున్న క్రమంలో నియోజకవర్గ సదస్సుల్లో వాళ్ళకి బాధ్యతలు కేటాయించి ఇన్ఛార్జీలుగా ఏ నియోజకవర్గంలో ఎవరు పనిచేయాలని చెప్పేసి బాధ్యతలు చేయాలని వాళ్ళకు కూడా మేము డేట్లు ఇవ్వడం జరిగింది. మరి రేపటి నుండి కూడా మరలా నియోజకవర్గ స్థాయి సమావేశాలను కార్యాచరణ ముందు తీసుకొని అందరం కూడా కార్యదీక్షతోటి ఉద్యమాన్ని మరీ ఇంత బలోపేతం చేసి భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం. కావలికి చేరిన ఎంఆర్పిఎస్ మరియు ఉద్యమ అనుబంధ సంస్థ నాయకులైన ఒక్కొక్కరికి ధన్యవాదాలు. పాత్రికేయులకు ధన్యవాదాలు. నిన్న నేను కడప జిల్లాకు వచ్చాను. రాజంపేట, రాయచోటి, కడప 3 ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉంటే అక్కడికి వచ్చాను. వాస్తవానికి హైదరాబాద్, మెదక్ వెళ్ళాను. అయితే మన నందిగామలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేగా తమీరాల ప్రభాకర్ రావు అని మన మాదిగా అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన కూతురుకు మళ్ళా వచ్చింది. వాళ్ళు అన్న ఒకసారి ప్రచారానికి వస్తే బాగుంటుంది, ఆల్బమ్ వేరే పార్టీలో వేరే అన్న ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి అకస్మాత్తుగా ఫోన్ చేస్తే మెదక్ వెళ్ళాల్సింది నందిగామ వస్తుందని చెప్పాను.
4 గంటలకు వాళ్ళకి టైం ఇచ్చాను. ఆ 4 గంటల వరకు మనం టైం వృధా చేసుకోవద్దు, మనం అప్రమత్తం చేసుకుంటూ పోదామని చెప్పి 11 వరకు నేను మన కావలికి టైం ఇచ్చాను. 12-1 గంట మధ్యలో ఒంగోలుకి ఇచ్చాను. 2-3 మధ్యలో గుంటూరుకి ఇచ్చాను. 4:30-4 లోపు కృష్ణా జిల్లా నందిగామకు చేర్పించాను. అందులో భాగం మీ దగ్గర సమావేశం. ఒకటి మళ్ళీ నైట్ మళ్ళీ నేను మెదక్ వెళ్ళి మెదక్ ఉప ఎన్నికల్లో ఆడ కాంగ్రెస్ ఓడించండి, టీఆర్ఎస్ ఓడించండి, బీజేపీ గెలిపించండి, వర్గీకరణకు అనుకూలమైన ఉద్యోగంతో అక్కడ ప్రకటన చేశాం. అది నడుస్తుంది. అయితే ఎస్సీ వర్గీకరణ సాధన దిశగా మరో ఉద్యమానికి సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమవుతాయి. అందులో భాగంగానే దాదాపు 2 నెలల పర్యటన పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. సెప్టెంబర్ నాటికి మీకు అప్పచెప్పిన బాధ్యతలు మీరు పూర్తి చేయాలి. అది కూడా మనకు వచ్చే తేదీ 26 ఉన్నది. మనం భవిష్యత్ పోరాటానికి వెళ్ళాలంటే గ్రామ కమిటీల, మండల కమిటీల నిర్మాణం పటిష్టంగా ఉంటేనే పోరాటం సక్సెస్ అవుతుంది. మేము హైదరాబాద్ నుండి పిలుపునిచ్చో లేదా విజయవాడ నుండి పిలుపునిచ్చో ధర్నాలు, రాస్తారోకోలు పెద్దలు చేయండి అంటే గ్రామ కమిటీలు, మండల కమిటీలు పటిష్టంగా లేకపోతే కార్యక్రమాలు విజయవంతం కావు. కార్యక్రమాలు ఫెయిల్యూర్ అవుతే ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తాయంటే వీళ్ళు ఎంఆర్పిఎస్ పరంగా ఏం బలంగా లేరు కదా, ఇప్పుడు మనం ఎందుకు చేయాలని చెప్పి కొంత నిర్లక్ష్యం వహించే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల పోరాటానికి ముందు నేను పిలుపునివ్వలే, నిర్మాణం చేసుకొని పోరాటానికి వెళ్దామని చెప్పి తిరగడం జరుగుతున్నది. మనం ఇంతకుముందు మీరు విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు మొత్తం మీరు అన్ని అబ్జర్వేషన్ చేశారు, మీరు గమనించారు. ఒకవైపు ఇక్కడ టీడీపీ అధికారంలో ఉన్నది, ఒకవైపు అక్కడ కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ, తెలంగాణలో కూడా టీఆర్ఎస్ అధికారం ఉన్నది. కొన్ని విషయాల మీద నేను టీఆర్ఎస్తో ఆడ గొడవ పడుతున్నా, యుద్ధం జరుగుతున్నది. కానీ వర్గీకరణ విషయంలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఇప్పుడు ప్రకటన చేస్తుంది. వాళ్ళ ఎప్పుడైతే మనం బీజేపీకి అనుకూలంగా స్టాండ్ తీసుకున్నామో మేము కూడా వర్గీకరణకు అనుకూలంగా కట్టుబడినామని చెప్పి ఆడ ప్రకటన చేస్తున్న పర్వం మొదలైంది. వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు ఉన్నారనే విషయం మనకు అర్థమవుతున్నారు. అటు చంద్రశేఖరరావును ఢిల్లీకి వెళ్ళే విధంగా ఒత్తిడి పెట్టాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడును ఢిల్లీకి వెళ్ళే విధంగా ఒత్తిడి పెట్టాలి, అంతే కదా, ఒత్తిడి పెట్టాలి. వీళ్ళిద్దరి మీద ఏకకాలంలో మనం 2 రాష్ట్రాలు ఒత్తిడి తీసుకురాగలిగితే, వీళ్ళిద్దరు నాయకత్వంలో ఒక్కసారి ఢిల్లీకి వెళ్ళగలిగితే కదలడానికి అవకాశం ఉన్నది వర్గీకరణ విషయం. అందులో మొట్టమొదటి వీళ్ళిద్దరిని ఢిల్లీకి పంపించే విధంగా మనం ఉద్యమ కార్యక్రమం పంపించాలి. మీరు వర్గీకరణకు అనుకూలమైనప్పుడు, గతంలో ప్రధానమంత్రులు గారికి 2 లేఖలు రాసినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా 2-3 విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు గారు 2 తెలుగు రాష్ట్రాలకు 2 ముఖ్యమంత్రులు, 2 పార్టీలకు అధ్యక్షులు కదా. కానీ వీళ్ళిద్దరూ ఒకే రాష్ట్రంలో, ఒకే ప్రభుత్వంలో, ఒకే పార్టీలో వీళ్ళిద్దరు. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ప్రభుత్వంలో చంద్రశేఖరరావు కూడా మంత్రి. మనం 97 ఇట్లా పాదయాత్ర చేసుకెళ్తున్న సమయంలో, ఆ పాదయాత్ర హైదరాబాద్ చేరిన రోజు, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన రోజు, చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చున్నాడు చంద్రశేఖరరావు. వర్గీకరణకు అనుకూలంగా ఆయన పక్కనే కూర్చున్నాడు. ఇది 97. 2004లో పార్టీలు వేరైనా శాసనసభలో 2 పార్టీలు సపోర్ట్ చేసినాయి. 2010లో చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో లేఖ రాసిండు, చంద్రశేఖరరావు పార్టీ అధ్యక్షుడి హోదాలో లేఖ రాసిండు. ఇప్పుడు నేను అన్ని లేఖలు చూపెడుతున్న దశలో చంద్రశేఖరరావు లేఖ కూడా ఉంటాయి. అంటే ఒకే పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు వర్గీకరణకు అమలు చేశారు. 2 పార్టీలు వేరైనా వర్గీకరణకు అసెంబ్లీ సపోర్ట్ చేశారు. 2 పార్టీల అధ్యక్షులుగా ప్రధానమంత్రి గారికి లేఖలు రాశారు. కాబట్టి ఒకే అంశం మీద వీళ్ళకు భిన్నాభిప్రాయాలు లేవు కాబట్టి కలిసికట్టుగా వీళ్ళు ఢిల్లీకి వెళ్ళగలిగితే ముఖ్యమంత్రులుగా, అక్కడ ఢిల్లీలో ఒక కదలిక మొదలు కావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చి వర్గీకరణ కోరుకుంటున్నప్పుడు, మన పార్టీ కూడా వర్గీకరణ గతంలో సమర్థించినప్పుడు మనం ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తించుకోవాల్సి వస్తుంది. కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి పంపించే విధంగా మనం ఒత్తిడి పెట్టాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు, ఇద్దరు పక్కపక్క ఇద్దరితో రాయించాలి లేఖ. చంద్రబాబుతో లేఖ రాయించా, చంద్రశేఖరరావుతో కూడా లేఖ రాయించా. కొన్ని అంశాల మీద గొడవలు పడుతున్నవాడు, కొన్ని అంశాలు గొడవలు పడుతున్నాం. కానీ వర్గీకరణ అంశం వచ్చేటప్పటికి నేను అందరితో మాట్లాడి అందరు సహకారం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అని చెప్పి ఇద్దరితో లేఖలు రాశారు. వీళ్ళు 2 లేఖలు రాశారు.
ఇద్దరు అసెంబ్లీ తీర్మానాన్ని సమర్థించింది. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు వర్గీకరణ చేసింది. కాబట్టి ఇద్దరిని ఢిల్లీకి పంపాల్సిన బాధ్యత మన ఉద్యమం మీద. ఎప్పుడు పంపించగలుగుతాం ఇద్దరిని? ఒత్తిడి తీవ్ర రూపం దాల్స్తుంది కదా. చంద్రబాబు నాయుడు మీద ఇక్కడ, చంద్రశేఖరరావు మీద అక్కడ ఒత్తిడి తీవ్ర రూపం దాల్చిందనుకో ఏం కలిసి ఢిల్లీకి వెళ్ళలేరా? ఇగో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఏబిసిడీల మీద మొదటిసారి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఆమోదం పొందిన రోజు చంద్రబాబు నాయుడు పెట్టిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖరరావు ఇది ఇప్పటిది కాదు, 97 చరిత్ర. అందులో ఒకే పార్టీలో ఉన్నప్పుడు వర్గీకరణ సపోర్ట్ చేశారు. అసెంబ్లీ తీర్మానంలో వాళ్ళిద్దరు పార్టీలు పాల్గొన్నారు. పార్టీల అధ్యక్షులుగా వాళ్ళు లేఖలు కూడా రాశారు. కాబట్టి ఇక్కడ అక్కడ వర్గీకరణ దృక్పథం గల వాళ్ళే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ దృక్పథం. ఉదాహరణకు నేను మొన్న పోయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీష్ అమిత్ షా, ఇది అసెంబ్లీ తీర్మానం. అమిత్ షా ఫోటో ఉండదా? అమిత్ షా దగ్గరికి నన్ను కిషన్ రెడ్డి వాళ్ళందరూ తీసుకెళ్ళి మాట్లాడించారు. ఆయన కూడా నేను చొరవ తీసుకుంటాను కూడా చెప్పాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు నన్ను నరేంద్ర మోడీ గారు కలిపారు. ఆయనకు అన్ని విషయాలు చెప్పారు. మన గురించి అయితే ఎక్కువ వెంకయ్య నాయుడు గారే చెప్పారు. భారతదేశంలో ఎక్కడ జరగనంత సోషల్ మూమెంట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఆ సోషల్ మూమెంట్ నాయకుడు కృష్ణమాది గారు మనం ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిష్కరించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు నన్ను తీసుకెళ్ళి కల్పించిన పరిస్థితి ఉన్నది. అందువల్ల ఇది మంచి అనుకూలమైన వాతావరణం ఉన్న సమయంలో శక్తిని పుంజుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. నేను ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే పోరాటానికి పిలుపునిచ్చేవాడిని. వెంటనే ధర్నాలకు, రాత్రులకు, రోడ్డు మీద దిగ్బంధనాలకు పిలుపునిచ్చేవాడిని. గ్రామ కమిటీలు లేకుండా గ్రామాల ప్రజలు ఎట్లా చదువుతారు? మండల కమిటీలు లేకుండా మండల కార్యక్రమాలు ఎట్లా సక్సెస్ అవుతాయి కదా? జిల్లాలో పటిష్టంలో నిర్మాణం లేకుండా ఎట్లా సక్సెస్ అవుతాయి? కొంతకాలంగా కొన్ని కారణాల వల్ల గ్రామ కమిటీలు, మండల కమిటీలు పూర్తిగా కొంత నిర్మాణంలో కొంత బలహీనపడ్డారు. కాబట్టి ఇప్పుడు లక్ష్య సాధన మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళగలిగితే, పోరాటాన్ని పిలుపునివ్వడానికంటే ముందు కమిటీలు ఏర్పాటు చేసుకోగలిగితే తర్వాత పోరాటాన్ని పిలిపిద్దామనే పద్ధతిలో నిర్ణయం జరిగింది. అందులో భాగంగా జూలై నెల మొత్తం తిరిగిన నేను, ఆగస్టు నెల మొత్తం కంప్లీట్ అయింది. సెప్టెంబర్లో తిరుగుతూనే ఉన్నా. నేను సెప్టెంబర్ 30 నాటికి ఇది గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకొని నేను సెప్టెంబర్ 26 మన దగ్గరికి నేను వస్తున్నాను. ఎక్కడ పెట్టింది? అవునే పెట్టిందా? ఓకే, సెప్టెంబర్ 26 నేను వస్తున్నాను కనుక వచ్చే లోపే మీరు గ్రామ కమిటీలు, మండల కమిటీలు పూర్తి చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న తమ్ములు, నిరుద్యోగులు చాలామంది ఉంటారు. వాళ్ళకు అవసరం ఏబిసిడి అనేది వాళ్ళకు అవసరం. కాబట్టి గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మాత్రం ఇంటరు, డిగ్రీ చదువుకున్న పిల్లల్ని కనుక మనం గ్రామ కమిటీలో పటిష్టంగా వేయగలిగితే వాళ్ళకి వర్గీకరణ ఎంత అవసరమో వాళ్ళకి తెలుసు. ఉద్యమం ఎంత తీవ్రస్థాయిలో జరగాలని కూడా వాళ్ళు అవగాహన ఉంటుంది. కాబట్టి నిర్మాణంలో మాత్రం ఎక్కువ చదువుకున్న పిల్లలకు ఒకనాడు మనం 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు, 95లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు చాలా గ్రామాలకు వెళ్తే మన తల్లిదండ్రులు, మన తండ్రులు, మన అన్నలు, మన అక్కలందరూ నిరక్షరాస్యులు. ఆనాడు నిరక్షరాస్యులే జాతిని, ఉద్యమాన్ని ఓన్ చేసుకొని ముందుకు నడిపించింది. అప్పుడప్పుడే మన పిల్లలు చదువుల్లో ముందుకెళ్తున్న రోజులు అవి కదా. కానీ అప్పుడేమో చదువుల్లో అప్పుడప్పుడు ముందుకెళ్తున్న రోజులు, ఇప్పుడు చదువుకొని నిరుద్యోగులు ఉన్న రోజులు. అప్పుడు ఎక్కువ మంది మన తల్లిదండ్రులందరూ గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులు. అప్పుడు పిల్లలందరూ, ఇప్పుడు చాలా మంది ఇవాళ 30 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకో, 94లో మొదలుపెట్టినప్పుడు వాళ్ళు 10 ఏళ్ళలోలే కదా. 94లో మొదలుపెట్టినప్పుడు 10 ఏళ్ళలోలే కదా. లేదా ఇప్పుడు 35 ఏళ్ళు ఉన్నారు, అప్పుడు 15 ఏళ్ళే కదా. అంటే ఒక 10th క్లాస్ పిల్లలే కదా, అంతే కదా. కానీ ఇప్పుడు ఏమైంది? వాళ్ళు డిగ్రీలు పాస్ అయ్యి ఉన్నత విద్యావంతులై నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా మేము ఇంత చదువులు చదువుకుంటే, అప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నత విద్యావంతులు తక్కువ, ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నత విద్యావంతులు ఎక్కువ. అప్పుడు చదువు లేక మాకు ఏం లేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు చదువు ఏం లేకుండా పోయిందనే విషయం అర్థమవుతున్నప్పుడు ఆ పిల్లల చేతికి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పగలిగితే ఖచ్చితంగా ఏబిసిడి సాధనలో ఉద్యమం ఉద్ధృత పొందాల్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చిన ఇన్ఛార్జీలో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మీరు ఇదే జిల్లాకు వచ్చారు, ఇదే జిల్లాలో ఉండండి. ఇక నిర్మాణం కంప్లీట్ అయ్యేంత వరకు ఉండండి. మీరు అప్ అండ్ డౌన్ చేసుకునే పద్ధతులు కాకుండా ఏడ రాత్రి అయితే ఆడ పడుకోండి, ఏడ ఉంటే ఆడ తినండి, ఏడ పడితే ఉండండి. కానీ అటు ఇటు తిరగొద్దు. ఫుల్ టైమర్ వర్కర్స్గా జిల్లా బాధ్యులందరూ కూడా మీరు పూర్తి సమయాన్ని వెచ్చించండి. అక్టోబర్ తర్వాత తీసుకునే నిర్ణయం ఉద్యమ రూపం దాల్చకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతాం. మళ్ళీ వెనుక తిరిగి చూడలేము. ఉద్యమానికి పిలుపునిచ్చాం కానీ పలానా మండలంలో రాష్ట్రంలో జరగలే, పలానా మండలంలో దీక్షలు జరగలే,
పలానా మండలంలో ధర్నా జరగలేదంటే మళ్ళీ ఎన్నో తిరిగి రావాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఉద్యమ కార్యాచరణకు పిలుపునడానికంటే ముందే మీరు ఉద్యమానికి సర్వసన్నద్ధంగా నిర్మాణం వేసుకొని ఉండాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, త్వరలోనే నేను 15 రోజుల్లో రాబోతున్నాను కనుక వచ్చినప్పుడు మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. కానీ మీరు మీ నిర్మాణం మాత్రం పటిష్టం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను బయట వాళ్ళు ఆల్రెడీ మీ కోర్టుకు వస్తారు సార్. పెట్టుకోలేదు మీరు అవతల బజార్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పారు. మీ ఇంటి ముందు ఏదో కాలువ చదువుతున్నారని అదే యాక్షనేనా? మరి ఇంకా కాలువ కాలేదు అదే అంటే అప్పుడు మీరు చెప్పారు సార్. అంటే ఒకటి సర్వే చేసి రోడ్డు ఎంతవరకు ఉంటే అంతవరకు చేసుకోవాలా. నువ్వు రోడ్లోకి ఇల్లు కడితే ఆటోమేటిక్గా వాడికి రోడ్డు ఎంతవరకు ఉంటే అది తొగేస్తారు అక్కడ. రోడ్డు లేదు సార్. నువ్వు అట్లా కదమ్మా, ఒకటి నువ్వు రోడ్డు ఎంతవరకు ఉందో చూసుకొని నువ్వు వాడికి కట్టకుండా ముందుకు వచ్చేసినావు అనుకో, ఇంకా కాలువ ఎట్లా పోతుంది? అసలు లేదు సార్, అసలు కాలువ వరుసగా ఇల్లు ఉంటాయి సార్. కాలువ మాత్రం పంచాయతీ రోడ్డు కూడా కట్టుకున్నారు సార్. అది వెస్ట్ ఫేస్. వీళ్ళు తూర్పు నుంచి ఇటు కాలువ దాకా కాలువ తీసుకుని పాటించుకుంటారు. రాజకీయాలు వచ్చిన తర్వాత స్ట్రైట్ గా మేము ఇంటి పెడతామని చెప్పి అక్కడ తగాదా వచ్చింది. ఎలక్షన్ల టైంలో వచ్చింది. పదాలు లేదు, కాలువ లేదు. అప్పుడంతా గమ్ము కాబట్టి అది 72 సార్ అది మేము స్థలాలు ఎన్ని కొనుక్కొని ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి గమ్ముండి ఈ రోజు దాన్ని మాకు కాలువ పోవాలని చేశారు. ఆ విధంగా చేసి ఆ కాలువ మాకు కావాలని మా ఆడవాళ్ళు కూడా కొట్టేశారు. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మొత్తానికి? మళ్ళీ నా దాంట్లో మురికి నీళ్ళు పెడుతున్నాను సార్. మీదంటే రోడ్డు వస్తుంది. రోడ్డు ఏం లేదు సార్, ఇళ్ళలాగే పెడుతున్నారు. రోడ్డు కరెక్ట్ కాకుండా సార్. రోడ్డు ఉండేది అది రోడ్డు లేదు, కాలువ లేదు, ఏమి బజారు లేదు, ఏమీ లేదు సార్. చూడు పంచాయతీ కాలువ, మురుగునీటి కాలువ. మళ్ళీ వచ్చాడు అతను. ఏమైనా ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు అది. రామరపాడు కదా కాలువ, ఇదే మన జలదంకి మండలం, జలదంకి నాగిరెడ్డిపాలెం రామయ్య కదా. జిల్లా పెట్టుకున్నారంటే చిన్నమాలకు ఉన్నారు. నీకే పంపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇది ఒక మురుగునీటి కాలువను వాళ్ళ ఇంటి ముందుకు వదిలేస్తున్నారు. ఇంతకుముందు పోయే రూట్లో కాకుండా ఇప్పుడు ఏదో పొలిటికల్గా తీసుకొని ఇంకో పక్క తీసుకొని వీళ్ళ ముందుకు వదిలేస్తున్నారు. నీళ్ళు ఒకసారి చూడండి, దాన్ని ఇమ్మీడియట్గా ఇది పంపిస్తాను. ఇది ఒకసారి చూడండి, మళ్ళీ ఆ విషయం ఒక్కసారి మాట్లాడండి. అర్బన్లో రేషన్ రిడేషన్ ఏం కాదు, మనం 3 days పెట్టాము. 3 days కంటే ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎక్కువ ఉండే చోట 3 రోజులకు మించి ఉన్నా కూడా దాన్ని కూడా తీసుకుంటాం. నో ప్రాబ్లం. ఖచ్చితంగా 3 days అంటే 3 days అయితే పెట్టారు జేసీ గారు. ఒకవేళ ఆలోగా మనకు అందరూ రాకపోతే ఇంకా 2-3 days అయినా పెంచుతాం. నో ప్రాబ్లం, దానికి ఏం టెన్షన్ పడదు. ఉండే చోట మనం ఎక్స్ట్రా టైం ఇస్తాం. ఏది రేషన్ కార్డ్ ఆధార్ సీడింగ్. రేషన్ కార్డ్ ఆధార్ సీడింగ్ ఇప్పుడు ఈ రోజుకి మనకి 83.2% అయింది. రేషన్ కార్డ్ ఆధార్ సీడింగ్ 83.2% అయింది. ఇంకా మనకి 7% కంటే కాదు. ఎందుకు కాదు అంటే దాంట్లో రిజెక్టెడ్ కేసెస్ ఉన్నాయి, 10% రిజెక్టెడ్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇంకో 7% అయితే అంతే. 7% అంటే మనకు 4,70,000 కార్డు. ఈ సరుకులు పంపిణీ పెద్ద అపోహలుగా ఉంది సార్. టౌన్లో ఇస్తేనే ఇస్తారంట, అట్లా అయితే ఏం లేదు. కానీ మనకు ఎందుకు ఇది పెట్టారంటే జేసీ గారు, ఇప్పుడు మనకి ఇంకా 7% కార్డ్స్ రావాలి. అవి మన చేతికి ఇంకా రాలా. వాళ్ళ ఊర్లో ఉన్నారా లేదా తెలియదు. సో లేకుండా వాడిని కొట్టేసినామనుకో వాడు ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు తెచ్చి వాడు సరుకులు తీసుకుంటే ఇప్పుడు మనకు ఆధార్ నెంబర్ వస్తుంది, వాటిని కూడా సీడ్ చేసేస్తాం. ఇంక ఇవి తప్ప ఇంకా రాలేదు అంటే 90% బోగస్ కిందకే లెక్క. ఒక 10% ఒకవేళ ఊరు వదిలి వేరే ఊరికి పోయిన వాళ్ళు ఇట్లా ఉండదు. ఒక 5% దాకా తీసుకున్నాయి రాలేదు. అట్లా 5% కాదు, 10% ఉన్నాయి తీసిరాని. అంటే జిల్లాలో 10% ఉన్నాయి. మనకు కూడా మన దగ్గరకు వచ్చేటప్పటికి 18,000 19,000 మన డివిజన్ చూపిస్తాడు. వాళ్ళకి మళ్ళీ చేయాలి. అది లిస్ట్ కూడా మనకు వచ్చేసింది ఆల్రెడీ.
లిస్ట్ వచ్చేసింది, తహసీల్దార్లకు కూడా లిస్ట్ ఇచ్చేసాం. వాళ్ళకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక గ్రామంలో 100 కంటే ఎక్కువ ఉంటే కిట్ను అక్కడికే పంపించేస్తాం, అదే గ్రామానికే పంపిస్తాం. ఇప్పుడు మనకు షాప్ వైజ్ తెలిసిపోతుంది ఎన్ని ఆధారాలు ఉన్నాయి, ఎన్ని లేవు. ఇంకొకటి సార్ ప్రాబ్లం, స్కూల్లో కూడా అడుగుతాం, ప్రైవేట్ స్కూల్లో కూడా చిన్నపిల్లలకి నర్సరీ బోర్డులు, ఎల్కేజీ బోర్డులు. ఈ పేర్లో ఏదైనా చిన్న తప్పు ఉన్నా కూడా తీసుకోదు కంప్లీట్. అటువంటివి కావాలంటే మనం మళ్ళీ కరెక్షన్ చేసైనా చేస్తాం. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనేటివి ఇంకా అయిపోయింది. అది స్పెల్లింగ్ మిస్టేక్స్ సపరేట్గా చూపిస్తే ఎగ్జిస్టింగ్ అది ఇంకా మనం తీయాలి. అదంతా మనం ఏం చేస్తామంటే కంప్లీట్ అయిన తర్వాత రిజెక్టెడ్ కేసెస్ అన్నీ బయటేస్తాం. ఏ కారణం వల్ల రిజెక్ట్ అయిందో చూసి వాటిలో స్పెల్లింగ్ మిస్టేక్స్తో ఇట్లా టాలీ కానివి మళ్ళీ ఒకసారి మనం కరెక్షన్ చేసి టాలీ చేసేస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది తీసేయడమే, అదే మార్గం ఉండదు, ఖచ్చితంగా తీసేస్తాం. దీనివల్ల బీపీఎల్ క్యాడర్కి ఈ కంప్యూటర్ దానివల్ల బీపీఎల్ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళకి గతంలో కొన్ని కన్స్ట్రక్షన్స్ చాలా ఫోర్స్గా వచ్చాడు ఒకసారి బియ్యం మరి కదా బియ్యం అనవసరం సార్. సార్ చూడండి. సార్ ఒక్క నిమిషం. కలికి శ్రీహరెడ్డి గారు ఫాదర్. కలికి కృష్ణారెడ్డి. దీన్ని ఏమంటాం దీన్ని? శీతల శివపేట. శీతల శివపేట తెలుగు అని బాధిస్తారా? ఈరోజు నిజంగా కావలి మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు శ్రీహరి గారు ఇచ్చినటువంటి శీతల శివపేటగా చాలా ఉపయోగపడినటువంటి కార్యక్రమం. ఇప్పుడు పట్టణంలో ఇంకా ఉన్నాయని చెప్తున్నారు, కానీ మన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే పర్ డే 2500 దాకా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మన రెడ్ క్రాస్ సొసైటీకి శ్రీహరి రెడ్డి గారు మనకు వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఇచ్చినటువంటి శీతల శివపేటను కేవలం 850 రూపాయలతో మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇవ్వడం అనేది అది కేవలం నిర్వహణ ఖర్చులు సరిపోయి అంతే, అంతకుమించి దానివల్ల ఎటువంటి ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో చేసినటువంటిది కాదు. కాబట్టి ఇది చాలా అభినందించదగ్గ విషయం. అదేవిధంగా శ్రీహరి రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు. శ్రీహరి రెడ్డి గారిని వాళ్ళ ఫాదర్ని ఇద్దరిని కూడా ఈ విషయంలో నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మొట్టమొదటి ఇక్కడ ప్రయత్నం చేసి ఇక్కడ దొరకపోతేనే ప్రైవేట్ వారికి సంబంధించినటువంటి శివపేటలను తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ మనం అట్లా కొద్దిగా ఫేమస్ అయ్యండి. రండి సార్. ఈ సంవత్సరం రైతుల కంటే వీళ్ళు అదే దాని గురించి 7, 8, 9 కాదు. ఒకవేళ ఏదైనా మిగిలితే ఇంకా కొన్ని ఇంకా 2 days కొంచెం రోజుకి 100 అయితే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక 100 కాదు, ఇంకా ఎక్కువ చేయొచ్చు. అంటే 90కి 11 దాకా వస్తున్నాం. ఏం లేదు, ఎంత తొందరగా చేస్తే మిగిలిన వాళ్ళకి తొందరగా తీయాలని ఉద్దేశం. ఆధార్ రావడం అనేది ప్రాబ్లం వచ్చింది. మనకు 90% ఆధార్ ఉంది, 10% లేదు. మనం ఒకవేళ 7, 8, 9 చాలకపోతే ఇంకా 2 days పెంచుతాం, అంటే చివరు కంప్లీట్ అయ్యారు. సరే ఒకవేళ ఈ మంత్లో అటెండ్ కావాలంటే ఎక్కడైనా వాళ్ళని కూడా ఏం తీయరు, పర్మనెంట్ టెంపరీ మైగ్రేషన్ కింద పెడతారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఆధార్ సబ్మిట్ చేస్తే మళ్ళీ మోటివేట్ చేస్తారు.
ఆధార్ సబ్మిట్ చేయకపోతే మాత్రం వెళ్ళిపోతుంది. తొలగించడం అయితే ఏమి ఉండదు. వెంటనే తొలగించేది ఏమి ఉండదు. వాళ్ళకి ఆధార్ తీస్తారు. ఎంతవరకు ఉంటుంది సార్ టైం? అంటే అటెండ్ కాని వాళ్ళకి మాక్సిమం అటెండ్ అవుతారు. అటెండ్ కాలేక ఎక్కడైనా కనీసం ఆధార్ కార్డు పంపించమనంటే వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఉంటారు కదా, ఇంట్లో అందరూ వెళ్ళిపోరు కదా. మరి ఇంట్లో ఎవరో పెద్ద ఆయన పోయింటాడు, వాళ్ళ భార్య ఉంటుంది కదా, ఆధార్ కార్డు తెచ్చి చేస్తే అయిపోతుంది. కొన్ని ఫ్యామిలీస్ అయితే పనులకు వెళ్ళిపోతారు. ఫ్యామిలీనే వెళ్ళిపోయిందా? స్లమ్ ఏరియాస్ ఇట్లా వాళ్ళతోనే కదా సమస్య. ఇప్పుడు వాళ్ళు రారు, తీసుకోరు, డీలర్ కూడా అమ్ముకుంటారు. నెక్స్ట్ మంత్ వచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఎప్పుడు ఈ మంత్లో వాళ్ళు అటెండ్ కాలేకపోతే నెక్స్ట్ మంత్ అటెండ్ అయినా కూడా వాళ్ళకైతే ఆ ప్రాబ్లం ఉంటుంది. కార్డు అయితే టెంపరీ ఈ మంత్లో రాని వాళ్ళకి నెక్స్ట్ మంత్లో రేషన్ అయితే లేదు. ఈ మంత్లో రాకపోతే నెక్స్ట్ మంత్ రేషన్ లేదు అనేది ఉండదు. ఉండదు కానీ మళ్ళీ రేషన్ కార్డు ఇస్తే దాన్ని యాక్టివేట్ చేస్తారు, లేకపోతే అట్లే డీయాక్టివేట్ చేస్తారు. సపోజ్ ఈ మంత్లో అటెండ్ కాలేకపోతే మనం ఇచ్చిన టైంలో, మీరు ఇచ్చిన టైంలో అటెండ్ కాలేక నెక్స్ట్ మంత్ మళ్ళీ డేట్లోనే వచ్చేసి వాళ్ళు రేషన్కి వెళ్ళారు అనుకోండి, ఆధార్ సబ్మిట్ చేస్తే అంటే అప్పుడు ఆ మంత్లోనే ఇస్తారా, లేకపోతే మళ్ళీ యాక్టివేషన్ ఎన్ని రోజులు పడుతుందో టైం చూడాలి కదా, కంప్యూటర్లో యాక్టివేట్ చేయాలి కదా. అంటే ఆ మంత్లో తీసుకోలేరు, అంటే మళ్ళీ యాక్టివేట్ అయితేనే వాళ్ళకి ఇప్పుడైతే ఖచ్చితంగా ఇవ్వండి. వీలైనంత వరకు ఈ నెల మధ్యలో అయినా తెప్పించండి. నో ప్రాబ్లం. పెట్టుకోండి.